అందరూ నిన్ను విడిచిన, అందరూ చేయి విడిచిన, అందరూ ద్వేషించిన, అసహించుకున్నా నువ్వు చేయనటువంటి పనిని నీవే చేశావని నిందించిన, అపహసించిన, అదో రకంగా నీ వైపు చూస్తూ ఉండగా, అదో రకంగా నిన్ను గురించి మాట్లాడుతూ ఉండగా, ఇదిగో సాతానికి అవకాశం ఇవ్వకుండా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీ కొరకు ప్రాణము పెట్టిన వాడు సజీవుడు, సర్వయుగములలో సజీవుడు. ఆయన పేరే నజరేయుడైన యోషువ మెస్సయ్య. కోటాను కోట్ల దూతగణము చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడబడుచున్న పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము ధరించిన వాడు, ఇదిగో యూదా గోత్రపు సింహముగా నీ పక్షముగా ఆయన యుద్ధము చేయు వేళ ఆసన్నమైంది. ఎప్పుడు నీ జీవితములో ఆయన కార్యము ప్రారంభిస్తాడో నీకు తెలియదు కనుక ప్రారంభించడము సత్యము. ఆయన ప్రణాళికలో ఒదిగిపోగలిగితే ఆయన వాగ్దానము నెరవేర్చడానికి కాలము సమీపించినది, దినములు గతించిపోయినవి అని అనుకున్నావేమో. ఈరోజు దినములు వస్తూ ఉన్నవి, దినములు వస్తూ ఉన్నవి. నీ ఎడల వాగ్దానము నెరవేర్చే దినము, ఆ గడియ, ఆ గంట, ఆ నెల, సంవత్సరము, ఆ దినము రానే వచ్చింది, రానే వచ్చింది, రానే వచ్చింది. బహుత్వరితంగా జరిగిస్తాను, బహుత్వరితంగా జరిగిస్తాను. ఎవరయ్యా నీవు జరిగించడానికి? ఇదిగో ఎన్ని యుగాలకైనా సర్వయుగములలో సజీవుడనైనా నేనే 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 ఆ మాట ఇచ్చినది, మాట నెరవేర్చున్నది నేనే. అబ్రహాము 25 సంవత్సరముల తర్వాత వాగ్దానమును అనుభవించాడు. నెలల తర్వాత వాగ్దానమును అనుభవించిన పితరులు గంటల వ్యవధిలో, దినముల వ్యవధిలో వాగ్దానమును క్షణాల్లో ఆయన మాట నెరవేర్చగల సమర్థుడు, సర్వయుగములలో సజీవుడు, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవమైన ఆ యోషువను ఆరాధించడము మానక ముందుకు సాగు, ముందుకు సాగు, ముందుకు సాగు. ఆ సియోను నీ సొంతం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నీవు తప్ప ఈ లోకములో ఎందు వెతికినా దేవుడు దేవతలనబడిన వారు ఉండవచ్చునేమో గాని నిజముగా దేవుడనబడడానికి అర్హుడవు, యోగ్యుడవు నీవొక్కడవే తండ్రి. చప్పట్లు కొడుతూ ఉత్సాహధ్వని చేద్దాము. స్తోత్రం. వచ్చిన వారు స్వరమెత్తి ఏకీభవించి పాడదాము. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ హృదయమును తెరిచి ఆయన సన్నిధిలో నీళ్ళ వల్లే కుమ్మరించు, నీళ్ళ వల్లే కుమ్మరించు. నీ యొక్క బలహీనత, నీ అక్కర, నీ అవసరత, నీ కన్నీరు, నీ వేదన, నీ రోగం, నీ బలహీనత ఆయనకు తెలియచేయి. స్తోత్రం. నజరేయుడా నా యోషువా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యోషువా. చప్పట్లు కొడదాం. బలం, ఆరోగ్యం సహకరించిన వారు, వచ్చిన వారు స్వరమెత్తి చక్కగా పాడి ఆయన నామాన్ని కనపరుద్దాము. స్తోత్రం. ఆయన మీద దృష్టి నిలుపు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన
ఆ పరలోకపు తండ్రి నీ స్తుతుల మీద ఆశీనుడై నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించాలని ఆయన మన మధ్యకు దూతల పరివారముతో దిగివచ్చిన వేళ స్తోత్రం. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని ఉడేలాడదీసిన నా యేషువా. స్వరమెత్తి అందరూ వచ్చిన వారందరూ ఏకీభవించి ఉడేలాడదీసిన నా యేషువా. నీకే వందనం, నీకే 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 వందనం, యేషువా. మహిమ ఆవరిస్తున్న వేళ నీకే నీకే వందనం, నీకే వందనం, అవునయ్యా నీకే వందనం. నజరేయుడా నా యేషువా, యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేషువా. ఆకాశం ఆయన మహిమను వివరిస్తూ ఉంది. సూర్య చంద్ర నక్షత్రములు ఆయన ప్రభావమును ఆయన కీర్తిని ప్రకటిస్తూ ఉన్నవి. ఇదిగో ఈ యొక్క ప్రకృతి ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నది. జంతువులు ఆయన ముఖ దర్శనము కొరకు ఎదురు చూస్తూ ఉన్నవి. ఆయన ముఖము తిప్పుకొనగా అవి కలత చెందుతూ ఉన్నవి. జంతువులు సైతము, పక్షులు సైతము, చేపలు సైతము ఆయన దర్శనము కొరకు ఎదురు చూస్తున్నా. రాలను నీవే ఎల్లలు వేసితివి. ఆకాశ జగతాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేషువా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేషువా. నీకే వందనం, వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేషువా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేషువా. హల్లెలూయా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను తన ప్రశస్తమైన రక్తము చేత కడిగిన ఆయన ప్రేమను ఇదిగో కలువరి శిలువలో ఆ ప్రాణు మీద తన ప్రాణము పెట్టి నిన్ను సంపాదించుకున్నాడు. ప్రాణము పెట్టి వెలపెట్టి నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు. ఆయన తనతో కూడా యుగ యుగాలు అనంత సియోనులో సింహాసనం మీద కూర్చోబెట్టాలని సంకల్పించిన ఆ తండ్రి
నిన్ను కొన్నాడు, నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. ఆయనను చూడడానికి ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఆరాధన చేద్దాం విశ్వాసముతో. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేషువా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేషువా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. స్వరమెత్తి పాడు ఆమేన్. పరిశుద్ధాత్ముడా, నీ ప్రజలు నిన్ను ఆరాధిస్తూ ఉండగా యేషువా నీ యొక్క రక్తము చేత కడగబడి కొనబడినటువంటి నీ సొత్తైన ప్రజలు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండగా అభిషేకించండి. రోగముల నుండి విడుదల, రోగముల నుండి విడుదల, బలహీనతల నుండి విడుదల, స్వస్థత కలుగును గాక. అప్పుల బాధల నుంచి విడిపించబడుతురు గాక, ఆశీర్వదించబడుతురు గాక, మారు మనసు పొందుతురు గాక, ధైర్యపరచబడుతురు గాక, పరిస్థితులు మారిపోవును గాక, పరిశుద్ధాత్ముడు బలపరచును గాక, మారు మనస్సు కలుగును గాక, దర్శనములు చూతురు గాక, ఆత్మవరములు పొందుతురు గాక, మహిమతో 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 నింపబడుతురు గాక. బలహీనమైన కాళ్ళు బలపరచబడును గాక, బీపీని చూసి విడుదల కలుగును గాక. స్వస్థపరిచే హస్తం, గాయపరచబడిన హస్తం నీ కొరకు చాపబడి ఉన్నది. బలమైన కార్యములు చేసే హస్తం, ఆయన నీ పక్షముగా యుద్ధము చేయు సమయం ఆసనమైంది. ఆరాధన చేస్తూ ఉండగానే శత్రులతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. రాత్రింబగలు రేయింబగలు మానక పని ఆడుచు ఉన్న తనివి తీరనటువంటి సుగుణాలు కలిగిన వాడు ఆయన. తనివి తీరనటువంటి ప్రేమ సమృద్ధి గలవాడు, ప్రేమ స్వరూపు ఆయన, కృపా సమృద్ధి గలవాడు ఆయన. నీ కొరకు సమస్తమును ధారాళముగా చేయగలిగిన వాడు ఆయన. నీ కొరకు తన ప్రాణమును అర్పించిన వాడు, సింహాసనమును విడిచిపెట్టిన వాడు. లోకములో ఒక మంచి వాని కొరకు ప్రాణ త్యాగము దాకా ఎవరైనా వెళ్ళవచ్చునేమో గాని నీలాంటి నాలాంటి పాపిని రక్షించుటకు పరిశుద్ధుడైన తండ్రి కోటాను కోట్ల దూతగణము చేత పొగడబడుచున్న ఆయన అది భాగ్యమని ఎంచగా నీ కొరకు నా కొరకు రక్త మాంసములు ధరించి
ఇదిగో నియమించిన నియామక కాలము ప్రకారము, నియమించిన నియామక దినము ప్రకారము పస్కా బలి పశువుగా, పస్కా గొర్రె పిల్లగా నీ కొరకు నా కొరకు సర్వలోక పాపములను మోసుకొని పోవడానికి పస్కా గొర్రె పిల్లగా వధించబడిన ఆ నజరేయుడైన యోషువను పోలిన వారు ఎవరు లేరు, లేరు, లేరు. ఇదిగో నీ జీవితంలో ఇంకా ఆ నిశ్చయత లేకపోతే ఈరోజు ఆయన నిన్ను దర్శించే వేళ, ఆయన నిన్ను దర్శించే వేళ, నీతో మాట్లాడే వేళ, ఆరాధన చేస్తూ ఉండగానే ఆయన ప్రజల యొక్క గంభీర ధ్వనులు వినగానే ఎరికో గోడలు ఏ రీతిగా కూల్చబడ్డాయో నీ జీవితములో ఎరికో గోడ లాంటి సమస్యలు ఆయన కూల్చుతూ ఉన్నాడు. ఆయన సమూల నాశనము చేస్తూ ఉన్నాడు, నేలమట్టము చేయబోతూ ఉన్నాడు. మరెన్నడూ నువ్వు వెతికిన కనిపించినటువంటి స్థితిలో ఆయన చేయబోతూ ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముత్తాడు వాడు ఆయన. నెరసిన జుట్టుతో ఉన్న బలమంతా పోయి నువ్వు నీరసించిపోయినా నిన్ను చంక పెట్టుకొని ఆదరించువాడు, ధైర్యపరచువాడు, బలపరచువాడు ఆయన యొక్క కృపను తలచుకుంటూ ఆయన ముఖ దర్శనము చేస్తూ నువ్వు ముందుకు సాగు. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యోషువా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యోషువా, నీకే జలములను ఆజ్ఞాపించువాడు ఆయన. నీకే వందనం నజరేయుడా నా యోషువా, ఎన్ని ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీకే చాటేరా, నజరేయుడా నా యోషువా, సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రమో, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించువాడు ఆయన. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యోషువా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యోషువా, నీకే స్వరమెత్తి అందరూ ఏకీభవించి
నజరేయుడా యేషువా, ఎన్ని యుగాలకైనా రాజ్య దైవము నీవేనని జగమెత్తి నీ కీర్తినే చాటేదా. నీ నోట ఆయన కీర్తి ఉండాలి. ఆయన చేసిన ఉపకారములను తలంచుకుంటూ, ఆయన కృపలను తలంచుకుంటూ, నీ కొరకు ఆయన చేసిన త్యాగమును గుర్తు చేసుకుంటూ, ఎన్నెన్ని కార్యములు చేశాడో. ఇదిగో నీవు నేను ఎన్నిక లేని స్థితిలో ఉన్నాము. నీకంటే గొప్పవారు, ధనికులు, ఆస్తి ఐశ్వర్యములు కలిగిన వారు నీకన్నా దయనీయమైన స్థితిలో ఉన్నారు. నిజ రక్షకుని ఎరిగి ఉన్నావు. ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనమేమి? ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు నీ ఎదుట కనపడవచ్చు. నీవు మహదైశ్వర్యము కలిగిన దానవు, మహదైశ్వర్యము కలిగిన వాడవు. ఆయనను కలిగిన వాడు సమస్తమును కలిగినట్టే. అందుకొరకే ఆ కృతజ్ఞతతో హృదయపూర్వకముగా అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, స్తుతి ఆరాధనలు అర్పిస్తూ ముందుకు సాగు. నిత్య సియోనులో ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఎక్కువగా నిన్ను స్తుతించి మయంపరిచి కనపరిచి అనిత్య రాజ్యములో, అనిత్య సియోనులో నీ ముఖ దర్శనము చేసే భాగ్యము, అనుభవము, కృప సమృద్ధిగా యేషోమేసయ్య ప్రార్థనా మందిరములు అడుగుపెట్టిన ప్రతి బిడ్డను ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి బిడ్డకు దయచేసి కృప చూపించి నిత్య మహిమలో చేర్చుకునుగాక. ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేషోమేసయ్య నామములో మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం.